బలంగా వినిపించలేదు నాకైతే మరి పేరు. తర్వాత డిప్యూటీ సీఎం గారు ఢిల్లీ పర్యటన, ఆయన అసలు అంతా తానే ఢిల్లీని చుట్టేయటం, అండ్ అలాగే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని ఖండించకపోవటం మీద తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆయన. ఇంకా రకరకాలు పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ చర్చకు అది ఒకటి. అంటే ఆయన చాలా నేషనల్ ఇమేజ్, తర్వాత నేషనల్ రోల్ ఇవన్నీ అంటున్నప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇతర తెలుగుదేశం నాయకులు ఎవరూ లేకుండా జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా అమిత్ షాను వాళ్ళని వెళ్ళి కలుసుకోవటము, మోదీని కలుసుకోవడానికి సిద్ధం కావటం ద్వారా పవన్ కళ్యాణ్ సొంత రాజకీయ సంకేతాలు పంపిస్తున్నారు. నా పునాది, నా సంబంధాలు, నాకు ఉంది, నా బేస్ నాకు ఉంది అనే ఒక మెసేజ్ ఆయన తెలుగుదేశానికి పంపిస్తున్నాడు. రెండో విషయం, ఆయన రెండోసారి హోంశాఖ గురించి, శాంతి భద్రతల గురించి మళ్ళీ ట్వీట్ చేసి డిలీట్ చేశాడు. ఏది ట్వీట్ ఓకే, అక్కడ మాట్లాడినప్పుడు మాట్లాడారు, అక్కడ మాట్లాడింది అయితే డిలీట్ చేయలేడు కదా, మీరంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన అడిగారు, వీళ్ళు అరెస్ట్ చేశారా, వాళ్ళ కేసులు ఏమైంది, ఆర్జీవీ ఏమైంది, అవి ఆయన ఏమన్నాడు, ఒక విధంగా చూస్తేనేమో నేను పంచాయతీరాజు, ఈ టూరిజం ఇట్లాంటివి మాకున్నాయి కాబట్టి ఇది అడగండి, మా శాఖలు అడగండి, అవి శాంతి భద్రతలు హోంశాఖ నేను చూడట్లేదు అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రిగా ఆ మాట చెప్పే అవకాశం లేదు నిజానికి. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి కదా, టీమ్ లీడర్ కూడా ఆయన, డిప్యూటీ లీడర్ ఆఫ్ ది టీమ్. అది అంత అసంబద్ధమైనటువంటి ఒక సమాధానం. రెండవది, టచింగ్ ఏ సెన్సిటివ్ కోడ్ అంటారు చూడండి, ఏది ముట్టుకుంటే ఒక చిక్కులకు దారితీస్తుందో, వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు అంతకుముందు నేనే హోంమంత్రిగా వేరుగా ఉండేది, అవసరమైతే తీసుకుంటా, వేరుగా చూస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఒక ఉమ్మడి బృందంలో ఉన్నప్పుడు అలా మాట్లాడుకుంటున్నారు. రెండోసారి మాట్లాడడం ఢిల్లీలో కొంచెం హుందాగా సర్టన్లీ వి విల్ లుక్ ఇంటు దట్ అని అయిపోయేది. ఇది హుందాగానే చెప్పానని ఆయన చెప్పొచ్చు, అది చెప్పింది పద్ధతిగా చెప్పుండొచ్చు, కానీ తను మాట్లాడేది మటుకు తప్పకుండా వివాదగ్రస్తం అవుతుందని తెలిసి మాట్లాడారంటే కావాలని కోరుకుంటున్నారు అనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది. సో తెలుగుదేశం జనసేన మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్, అంతా సవ్యంగా లేదు అనే ఒక అభిప్రాయం కలగడానికి ఆయనే కారణమయ్యాడు. ఆయన అసంతృప్తి ఆయనకు ఉండొచ్చు, ఆయనకు కొంత అసంతృప్తిగా ఉన్నారేమో ఈ విషయంలోనే అనిపిస్తుంది. మూడవది, హోంమంత్రిగా ఒక దళిత మహిళ, కొత్తగా వచ్చిన ఆమె, కాస్త గట్టిగా మాట్లాడి ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక మనిషి ఉన్నప్పుడు, అంతకుముందు మాట్లాడాక ఆమెతో మాట్లాడి సర్దుకొని మళ్ళీ అసెంబ్లీలో చెప్పి ఇన్ని తర్జన పడి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్పొచ్చు. నేను ఇంకా తెలుసుకుంటానని చెప్పొచ్చు, అదేం లేదు మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పొచ్చు అని చెప్పాలని డైలాగ్ వాల్యూ తెలుసు కదా పవన్ కళ్యాణ్కు. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని, ఆ లాస్ట్ పంచ్ కిక్ ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఆయన కావాలనే హోంశాఖ హోమ్ పంచ్ మళ్ళీ వేయడంలో ఆయన అది అంటే మీకేమనిపిస్తోంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎలా చూస్తున్నారు? ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద రైన్స్ మేబీ, అంటే ఇన్ ది సెన్స్ అండి, జనరల్గా సెకండ్ ఇన్ కమాండ్ అంటే ఒకటి హోంశాఖ, ఆర్థిక శాఖ, ఈ రెండు ప్రభుత్వాల్లో చూస్తారు సహజంగా. అప్పుడేమో పంచాయతీలు, నిధులు, టూరిజం అనే కల్చర్ ఈ యాంగిల్లో ఆయన చేస్తుండొచ్చు. బట్ ఏమూలో కొంత పశ్చాత్తాపం ఉన్నట్టుంది ఆయనకు. హోంశాఖ తీసుకొని ఉండాల్సింది. నేను ఇందాక రాజ్యసభ గురించి చెప్పా కదా, ఐ నో దట్ వెరీ, నేను సోర్స్ మీకు చెప్పను కానీ దాన్ని నేను అథారిటేటివ్గా చెప్పగలుగుతాను. అంతా బలపరిచి ఇవన్నీ చేశాం కానీ రాజ్యసభ తీసుకొని ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు, రిప్రజెంటేషన్ ఉండేది అని కొంత పశ్చాత్తాపం ఉండింది ఆయన. అంటే మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చిరంజీవి గారి అంశం కూడా ఇక్కడ తీసుకురావాలి. అప్పట్లో చంద్రబాబు గారు కె రాఘవేంద్రరావు గారిని పంపించి, అయ్యా మీరు పార్టీ ఆలోచన విరమించుకోండి, రాజ్యసభ ఇస్తాను అని అన్నట్టు. సార్ చిరంజీవి దగ్గర పోద్దు, ఎందుకంటే చిరంజీవి ఆయన చేశాడు, కలిపాడు, ఊరుకున్నాడు.